వైపు నుంచి శబ్దం రావట్లేదు. మంచిది. ఈరోజు ఒక నూతనమైన వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఇంకా నా వైపు చూడండి. కొద్దిసేపు మీ పిల్లలను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు మరీ ఇబ్బంది పెడితే మీరు వారితో పాటు కొద్దిసేపు వెలివేయబడతారు. మరి మీ కంట్రోల్లో మీ పిల్లలు లేనప్పుడు మీరు దేవుని రాజ్యంలో నుంచి బయటికి వెలివేయబడతారు. అందుకోసమని చెప్పేసి చర్చిలో నుంచి మీరు వాక్యం వినకుండా బయటికి వెళ్ళక మునిపే మీ పిల్లలను కాస్త కంట్రోల్ చేసుకోనండి. అబ్రహాము గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అబ్రహాము ప్రవక్త. చెప్పండి. అబ్రహాము దేవుడు పిలిస్తే తన దేశమును, తన ప్రాంతమును, తన బంధువులను, రక్త సంబంధులను, శ్రేయభిలాషులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టుకొని దేవుడు చూపించే దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణమై వెళ్తూ ఉన్న క్రమంలో ఆ దక్షిణ దిక్కునున్న కాదేశు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అబీమెలెకు అనే రాజు వీరి రాకను గుర్తించాడు. అబ్రహాము గారి యొక్క భార్య చాలా సౌందర్యవతి, చాలా చక్కనిది, సుందరమైనది. ఈ అబీమెలెకు రాజు అబ్రహాము గారి యొక్క భార్యను చూసి మోజుపడి ఆ అబ్రహాము గారి యొక్క భార్యను తన అంతఃపురానికి తెచ్చేసుకుంటాడు. ఆయన రాజు గనక అబ్రహాము ఏమి చేయలేకపోయాడు. అబ్రహాము దగ్గర 318 మంది యుద్ధ నేర్పరి కలిగిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ కంట్రోల్ చేశాడు. దాదాపు 900 మంది పనివారున్నారు, వారిని కంట్రోల్ చేశాడు. అక్కడే పుట్టి పెరుగుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ అబ్రహాము అప్పటికి సైలెంట్ అయిపోయాడు. కానీ భార్య మాత్రం, అబ్రహాము గారి యొక్క భార్య ఏం పేరు? శారమ్మ తల్లి అబీమెలెకు ఇంట్లో ఉంది. అబీమెలెకు అనే రాజు శారమ్మను పట్టుకెళ్ళిపోయాడు. అబ్రహాముకు కడుపులో భయం ఉంది, గుండెల్లో భయం ఉంది. కానీ అబ్రహాము చేస్తున్న పని ఏంటంటే, అమ్మో ఇంత బలవంతులతో నేను పెట్టుకోలేను, రాజుతో గొడవ పెట్టుకొని బ్రతకగలవాడు ఎవడున్నాడు అని చెప్పి తన భార్యను పోనిచ్చిన పిదప లేచి రాత్రి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నా భార్యను నాకు దయచేయి, అబీమెలెకు రాజుతో మాట్లాడు, నా భార్యను నాకు దయచేయి, అబీమెలెకు రాజుతో మాట్లాడు. రాజులతో నేను గొడవ పెట్టుకోలేను కదా, యుద్ధానికి నేను పూనుకోలేను కదా, అంత సామర్థ్యము గల తెగింపు సాహసము
నాలో ఉన్నప్పటికీ నీ యొక్క వాగ్దానము అనవసరంగా నా పట్ల వ్యర్థమైపోకుండా నువ్వే ఏదో ఒక కార్యము చెయ్యి అని చెప్పి ప్రభువు జోక్యము చేసుకునేటట్లుగా అతను రాత్రి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థన చేస్తున్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు రాలేదు. బాధపడుతూ నలిగిపోతూ కన్నీరు కారుస్తూ రాత్రంతా ప్రభు పాదాల పడి మోకాల్లో పడి ఏడుస్తున్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు రాకుండా, దేవుడు ఏ రాజైతే తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడో ఆ రాజుకు నిద్రపోతుంటే కలలో వచ్చాడు ప్రభు. వచ్చి ఆ రాజును నిద్రపోనీయకుండా, అబ్బాయి ఏం చేస్తున్నావురా, నీ ఇంట్లో ఒక ఆవిడ ఉందే, ఆమె ఎవర్రా అని అడిగాడు. అయ్యా కొత్తగా వచ్చారు వలస యాత్ర చేసుకుంటూ, ఎవడో అబ్రహాం అంట, ఆడి భార్యను తెచ్చుకున్నాను అని అంటే దేవుడు అంటా ఉన్నాడు, నీవు అబ్రహాము భార్యను ముట్టకూడదు, నీవు ఎంత మాత్రము కూడా ఆమె మీద చేయి వేయకూడదు. ఎందుకనంటే అబ్రహాం ఎవరో తెలుసా? ప్రవక్త. చెప్పండి, అబ్రహాం ఎవరు? ప్రవక్త. కాబట్టి అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. కనుక అతను ఇప్పుడు మొర్ర పెడతా ఉన్నాడు, అతను ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇంట్లో. కనుక నీవు అతని భార్యను విడిచిపెట్టే. లేదు, ఆమె చక్కగా ఉంది, ఆమె మీద నేను మనస్సు పడ్డాను, ఆమెను తప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని అంటావా? దేవుడు అంటా ఉన్నాడు, నీవును నీ ఇంటి వారును నీ ప్రజలందరూ చచ్చెదరు అనుంది. అక్కడ ఏమనుంది? నీ వారందరూ నిశ్చయముగా, అంతే, ఇంకంతే, నిశ్చయం, సర్టైన్లీ, ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్, ఇంకంతే. అర్థమవుతుందా? ఎందుకు? అబ్రహాం ఎవరు? ప్రవక్త. మీరు చెప్పాలి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం ఎవరు అనగానే మీరు చెప్పేసేయాలి, అబ్రహాం ఎవరు? అబ్రహాము ఒక ప్రవక్త. నేను ఆలోచించాను, అబ్రహాము ఎవరికి ప్రవచనం చెప్పాడు అసలు? అబ్రహాము ప్రవక్త అని అసలు ఎవరన్నారు? అబ్రహాము ఎవరికి ప్రవచనాలు చెప్పాడు? ఏలియాలాగా ఏమైనా ప్రవచనాలు చెప్పాడా? సమూయేలు లాగా ఏమైనా ప్రవచనాలు చెప్పాడా? ఇంకా ప్రవక్తల లాగేమన్నా ప్రవచనాలు చెప్పాడా? అసలు ప్రవక్త ఎలా అయ్యాడు ఈ యొక్క అబ్రహాము? అంటే ఎలా మార్చబడ్డాడు అబ్రహాము ప్రవక్తలాగానంటే, దేశము కొరకు ప్రార్థన చేస్తూ చేస్తూ, దేశంలో నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ, దేశంలో నశించిపోతున్న వాళ్ళ కొరకు ప్రాణాలకు తెగించి పూట పడడము ద్వారా ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ చేస్తూ చేస్తూ, ప్రజల కొరకు, దేశక్షేమము కొరకు, ప్రాంతాల కొరకు, కుటుంబాల కొరకు, తనకు సంబంధం లేని వారి కొరకు, శత్రువుల కొరకు, మిత్రువుల కొరకు, అనాగరికుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ 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 ఏమైపోయాడనంటే అతను ప్రవక్తగా పిలువబడ్డాడు. అతను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి అతను 19వ అధ్యాయంలోనికి వస్తే ఎవరి కొరకు ప్రార్థన చేశాడో తెలుస్తుంది మనకి. జెనసిస్ లో 19th చాప్టర్లోనికి వస్తే, ఆది కాండంలో, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నేను కాల్చేయబోతున్నానని చెప్పాడు. దాని యొక్క పాపము ఆకాశమును అంటుతుంది అని చెప్పాడు. అక్కడ వాయు వరుసలు లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. వారందరినీ నేను చంపేయబోతున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ అతను చేసిన పని ఏంటనంటే, 18వ వచనం నుంచి చదవండి, 23వ వచనం నుంచి. అప్పుడు 18వ అధ్యాయం 23వ వచనంలో,
అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది ఉంటే దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము చేస్తావా? 30 మంది ఉంటే చేస్తావా? 20 మంది ఉంటే చేస్తావా? 10 మంది ఉంటే? 50 నుంచి ఎక్కడి వరకు వచ్చాడు అంటే, సొదొమ గొమొర్రా అనబడిన జంట నగరాలు, మహాపట్టణాల్లో కనీసం 10 మంది నీతిమంతులు కూడా చెప్పాలి ఉన్నారా లేరా? లేరు. కానీ ఆ పట్టణము కొరకు ఆయన అంటున్నాడు, నేను తెగించి మాట్లాడుచున్నాను. ఏమంటాడు అక్కడ? పదాలు అవి చదవాలి, అవి చాలా ప్రాముఖ్యమైన. నేను తెగించి మాట్లాడుచున్నాను, బూడిదనయ్యున్న నేను ఈ ఒక్క మారు అనే పదాలు మనకు కనపడతాయి అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అంతమంది ప్రజలు ఒక్క రోజు కాలి బూడిదైపోతే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళెవరు నశించిపోవడానికి వీల్లేదు. అందుకని యేసు ప్రభు దగ్గర బేరమాడుతున్నాడు. అయ్యా, లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక్క 50 మంది నీతిమంతులుంటే 50 మందితో పాటు ఆ దుర్మార్గులను కూడా కాపాడతావా ఒకవేళ అంటాడు. సరే అబ్రహాం, 50 మంది ఉంటే కాపాడతా పో అన్నాడు. 50 మంది కూడా లేరని అబ్రహాముకు తెలుసు. మళ్ళా అబ్రహాం అన్నాడు, నేను తెగించి మాట్లాడుచున్నాను. ఏమంటాడు? అందుకు అబ్రహాము అబ్బా ఏం తగ్గించుకుంటున్నాడు? ఇదిగో నేను ధూళియు బూడిదను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను. అయ్యా, 40 మంది ఉంటే కాపాడతావా? దేవుడు అన్నాడు, కాపాడతా పోరా అన్నాడు. స్తోత్రం. చంద్రమ్మ తల్లి హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. 30 మంది ఉంటే కూడా కాపాడతావా? ప్రభు ఏమన్నాడు? ఏమన్నాడండి? కాపాడతానన్నాడు. 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, కానీ అక్కడ 10 మంది కూడా ప్రభువుతో మాట్లాడడానికి దుమ్మునైనా ధూళినైనా ఆ వ్యక్తి ఏ సంబంధము లేకపోయినా పాడైపోయిన ఒక పట్టణము గురించి చాలా మంది అనుకుంటారు, అక్కడ లోతున్నాడు కాబట్టి, లోతు కుటుంబం ఉంది కాబట్టి అందుకని ప్రార్థన చేశాడు, బతిమలాడుకున్నాడు అని అనుకుంటారు. కాదు. అతను అడగాలనుకుంటే డైరెక్ట్ దేవుణ్ణి అడగొచ్చు. లోతు కుటుంబాన్ని ఒక్కడిని బయటికి తీసుకురావచ్చు కదా నువ్వు అని డైరెక్ట్ గా అడగొచ్చు. అంత చనువు ఉంది. ఎందుకంటే యేసు ప్రభువుకు అబ్రహాముకు ఇద్దరికి స్నేహం ఉంది. అది స్నేహ బాంధవ్యం. ఆమేన్. వారిద్దరు స్నేహితులే. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు పూటబడిన వ్యక్తి, తనకు సంబంధము లేని ప్రజల కొరకు, దుష్టుల కొరకు, దుర్మార్గుల కొరకు, వేశ్యల కొరకు, వ్యభిచారుల కొరకు, వాయు వరుసలు లేని వారి కొరకు, ఆ యొక్క పురుషులతో పురుషులు సంయోగము చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పట్టణము కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి అబ్రహాము పూటబడినందువలన అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను ఒక ప్రవక్త. ఆమేన్. ఎవరు అబ్రహాము? ఎలా మారిపోయాడు? ప్రార్థన చేస్తూ చేస్తూ, చెప్పండి, విజ్ఞాపన చేస్తూ చేస్తూ, పూట పడుతూ పడుతూ, చెప్పాలి, పూట పడుతూ పడుతూ. సంబంధం ఉందా వాళ్ళకు? సొదొమ గొమొర్రా పట్టణం ఏమన్నా సంబంధం ఉందా? లింక్స్ ఉన్నాయా? బంధాలు, బంధుత్వాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. వారు ఎవరో కూడా తెలియదు, వారి ప్రజల పరిస్థితులు తెలియదు. కానీ దేవుడు నశింపజేస్తానంటే పూటబడి వారి కొరకు ప్రార్థన చేసి ఏడ్చి 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 కన్నీరు గార్చినందువలన దేవుడు అంటున్నాడు, అమ్మో, వీడు కేవలం నా సేవకుడు మాత్రమే కాదు, నా భక్తుడు మాత్రమే కాదు, వీడొక ప్రవక్త. మీరు కూడా ప్రవక్తలుగా మార్చబడుదురుగాక.
ప్రార్థన చేస్తూ చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ చేస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభు సన్నిధిలో రాత్రింబవళ్ళు కన్నీరు కార్చి 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 ఉన్నవారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మనుషులు నీకటువంటి గుర్తింపు ఇవ్వకపోయినా, మనుషులలో నీకటువంటి గుర్తింపు రాకపోయినా, దేవుని దృష్టిలో ప్రార్థనాపరులకు, విజ్ఞాపనకర్తలకు, యాచన చేసే వారికి, దేవుని ప్రజల పట్ల పూటబడే వారికి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారికి, నీ ఇంటి వారి నిమిత్తమైనా, నీ గ్రామంలో వారి నిమిత్తమైనా, నీ ఇరుగు పొరుగు వారి నిమిత్తమైనా, నీ స్నేహితుల నిమిత్తమైనా, లేకపోతే ప్రపంచంలో ఉన్న దేశాల నిమిత్తమైనా, 29 రాష్ట్రాల నిమిత్తమైనా, నశించిపోతున్నటువంటి యవనస్తుల నిమిత్తమైనా, వారి జీవితాలు చిందరవందర అయిపోతున్నాయని కంగారు పడి, కరుణతో నింపబడి, దయతో నింపబడి ప్రార్థించే వారందరినీ, మీకు వారికి సంబంధం లేకపోయినా అధికారుల కొరకు, నాయకుల కొరకు, రాజ్యముల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, గల్లీ నాయకుడు మొదలుకొని ఢిల్లీ నాయకుడి వరకు, నీ ఇంట్లో ఉన్న వారి కొరకు, బయట ఉన్న వారి కొరకు, కనపడుతున్న వారి కొరకు, కనపడని వారి కొరకు, హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్న వారి కొరకు, జైళ్లలో నశించిపోతున్న వారి కొరకు, రకరకాలైన ప్రజల కొరకు ప్రార్థించే వారిని దేవుడు అంటున్నాడు, నీవు ఒక ప్రవక్తవు దేవుని దృష్టిలో. నీ ఒక ప్రవక్తి, నువ్వు ఒక ప్రవక్త. ఆమేన్. సే ఆమేన్. హల్లెలూయా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎలా మార్చబడ్డావు ప్రవక్తగా? ప్రార్థన చేస్తూ చేస్తూ. చెప్పండి, ఎలా మార్చబడతారు? విజ్ఞాపన చేస్తూ చేస్తూ, కన్నీరు కారుస్తూ కారుస్తూ. దేని కొరకు కన్నీరు? నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు కన్నీరు కార్చడం. చెప్పాలి, ఎవరి కొరకు? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చే వారిని ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రవక్తవు, నువ్వు ప్రవక్తివి, దెబోరా లాంటి వ్యక్తివి నీవు అని అంటున్నాడు ఆయన. ఆమేన్. స్తోత్రం చెప్పరే గట్టిగా. కనుక దేవుడు తన బిడ్డల కొరకు, ప్రార్థనాపరుల కొరకు, విజ్ఞాపనకర్తల కొరకు, తన పిల్లల కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగి లోబడుతున్న వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రాజుల నిద్రపోకుండా రాజులను గద్దించడానికి ఆయన వాళ్ళ కలలోకి కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. నీ కొరకు అటువంటి కార్యములు నా ప్రభువు చేయునుగాక, చేయునుగాక. నీ కొరకు అధికారులను గద్దించునుగాక, నీ కొరకు శత్రువులను గద్దించునుగాక, నీ కొరకు నాయకులను గద్దించునుగాక, నీ కొరకు పరిస్థితులను గద్దించునుగాక, నీ కొరకు ప్రతికూలమైన కార్యాలను గద్దించునుగాక, నీ కొరకు రోగమును గద్దించునుగాక, నీ కొరకు శ్రమను గద్దించునుగాక, నీ కొరకు పరిస్థితులను గద్దించునుగాక. విరోధమైన బాణములన్నీ నీ కొరకు నా ప్రభువు గద్దించి సమకూర్పు చేయునుగాక. ఎందుకనంటే నువ్వు ఒక ప్రవక్తవు గనుక. నీకు సంబంధం లేని వ్యక్తుల కొరకు నువ్వు కన్నీరు గారుస్తా ఉన్నావు. నీకు సంబంధం లేని వ్యక్తుల కొరకు చేతులు ఎత్తుతా ఉన్నావు. నీకు సంబంధం లేని వ్యక్తుల కొరకు నువ్వు మోకాళ్ళు వేస్తా ఉన్నావు. నీకు సంబంధం లేని వ్యక్తుల కొరకు పొట్ట కాల్చుకొని ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు రాత్రనక పగలనక, అయ్యా నా దేశము, అయ్యా నా రాష్ట్రము, అయ్యా నా ప్రజలు, అయ్యా నాయకులు, అయ్యా అధికారులు, అయ్యా దేవుని మందిరం అని విజ్ఞాపన ఎవరైతే చేస్తున్నారో దేవుడు ఈరోజు ఒక చక్కటి పేరు మీకు పెడుతున్నాడు. నీవు ప్రవక్తవు, నీవు ప్రవక్తివి. నీ కొరకు నేను ఎవరినైనా గద్దిస్తాను, ఎట్టి పరిస్థితులైన మార్పులోనికి తెస్తాను. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చినది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చినది ఓహో అనచి అధికారులను నీకు
అసాధ్య అసాధ్యమైనది అసాధ్య హల్లెలూయా. అబ్రహాము కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజు నిద్రపోతుంటే రాజు కలలోనికి వెళ్ళి, రాజా అబీమెలెకు, అబ్రహాము ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడురా. ప్రార్థన చేసేవాడి జోలి పోతావా? ప్రార్థన చేసేవాడిని ఏడిపిస్తావా? ప్రార్థన చేసేవాడికి కన్నీరు పెట్టనిస్తావా? నిశ్చయముగా నువ్వు గనక ఇప్పుడు నా మాట వినకపోతే నువ్వు చచ్చెదవు. సంగతి ఏందో చూడు. నిశ్చయముగా వెంటనే ఉదయాన్నే లేచి అబ్రహాము భార్యను, వినండి వినండి, అబ్రహాము భార్య, నా వైపు చూడండి, దేవరాజు కొడుకులేవాడు, అబ్రహాము భార్యను ఎంత క్షేమంగా తీసుకొని వచ్చి క్షమాపణ అడిగింది. కొడు చప్పట్లో. అబ్రహాము ఎవరో మాట్లాడాలా మీరు? అబ్రహాము ఎవరో? ప్రవక్తగా ఎలా మార్చబడతారు? ప్రార్థన చేస్తూ చేస్తూ, విజ్ఞాపన చేస్తూ చేస్తూ, కన్నీటి ప్రార్థన ప్రవక్తగా. అర్థమైందా మొదటి మాట? అబ్రహాము ఎవరో? ఎలా మార్చబడతారు ప్రవక్తగా? మనం కూడా మారగలమా? అవకాశం ఉందా? మనకు ఉందా? నీకు అది కష్టమా? అది అబ్రహాముకే సాధ్యమా? అది అబ్రహాముకే సాధ్యమా? దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రవక్తగా మార్చబడడానికి అవకాశం ఇచ్చాడు ప్రభు నిన్ను. అది నీ చేతిలో ఉంది. నువ్వు ఏమైతావో. దేవునికి స్తోత్ర. రెండో విషయానికి వచ్చేద్దాం. యాకోబు పత్రిక, జేమ్స్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 5:10-11. యోబు గురించి మాట్లాడుతూ, యోబు ఒక ప్రవక్త. చెప్పండి, యోబు ఎవరు? గట్టిగా మాట్లాడాలి. ఇంతమంది ఉన్నారు, ఇన్ని వందల మంది ఉన్నారు ఈడ. ఇన్ని వందల మంది మాట్లాడితే అటనా వచ్చే శబ్దము. బ్యాటరీ వీక్ అయిపోతే క్యాసెట్ తిరిగినట్టుంది. చెప్పండి, యోబు ఎవరో? యోబు గురించి దేవుని వాక్యం అంటుంది, యోబు ఒక ప్రవక్త. నేను అంటాను, యోబు ఎవరికి ప్రవచనాలు చెప్పాడు? ఎవరికి ప్రవచనాలు చెప్పాడు? నువ్వు బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన నుంచి ఆదికాండం నుంచి మొత్తం అటు ఇటు చదివినా కూడా యోబు ఎక్కడ ఒక్కడికి కూడా ప్రవచనాలు చెప్పలేదు. శాంతక్క ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఒక్కళ్ళకు కూడా చెప్పలే. అయినా ప్రవక్త అని పిలిచాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఎందుకు అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. 42వ అధ్యాయం యోబు గ్రంథం 8-10 వచనాలు చదువు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 8-10 వచనాలు. నా సేవకుడైన యోబు నొద్దకు వెళ్ళండి, మీ నిమిత్తము దహన బలి అర్పిస్తాడు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. మీరు అవివేకమైన మనుషులు, మీ మీదకి శిక్ష రావడానికి రెడీగా ఉంది. అతని ప్రార్థన అంగీకరించి మీకు శిక్ష రాకుండా నేను చేస్తా. ఎందుకంటే నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి ఆ మంచి మాటలు
పలకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పాలి. శాంతక చెప్పు, హల్లెలూయా 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 హల్లెలూయా. యోబు ఎవరు? యోబు ఎవరు? ప్రవక్త. యోబు జీవితంలో మనకు బాగా తెలుసు. ఇప్పుడు దాన్ని చెప్పుకుంటూ పోతే సమయం అంతా దానికి పోద్ది. యోబు దగ్గరికి కష్టకాలంలో స్నేహితులు వచ్చారు. చెప్పండి, కష్టకాలంలో స్నేహితులు వచ్చారు. ఓకే, అర్థమవుతుందా? కష్టకాలంలో ఎవరు వచ్చారు? స్నేహితులు వచ్చారు. వచ్చి యోబు దగ్గర ఒక కుర్చీ వేసుకొని కూర్చొని, యోబు ఉన్న స్థలం ఏంటి అని అంటే ప్యాలెస్ లో లేడు ఆయన. ఆయన ప్రవక్తే, కానీ ఎక్కడున్నాడు? బూడిద పోసుకొని. యాడున్నాడు? బూడిద పూసుకొని. బూడిద యాడుంటది? బూడిద యాడుంటది? ఏమైనా కట్టెలు కాలితే బూడిద యాడుంటదమ్మా? మరికి అన్న కట్టెలు తగలబడితే ఆడ బూడిద ఉంటది. బూడిద పూసుకొని ఒక చిల్ల పెంకు తీసుకొని, చిల్ల పెంకు అంటే తెలుసా? పొంతలు ఎంతమందికి తెలుసు? పొంత తెలుసా? బాణ తెలుసా? చిల్ల పెంకు దేని నుంచి వస్తుంది? సిల్వర్ డబ్బా నుంచి వస్తుందా? మిమ్మల్ని సిలువేసిన తప్పు లేదా? సిల్వర్ డబ్బా నుంచి వస్తుందంట. దేని నుంచి వస్తుంది చిల్ల పెంకు? ఆ పొంత పగిలిపోతే బెచ్చి అన్నమాట అది. ఇది వరకు ఉన్నాయి సట్లు. ఎంతమందికి తెలుసు సట్లు? ఇట కడతారే, ఏంటిది అది? ఉట్టి. ఉట్టి మీద ఎంతమంది కింద చీమలు పట్టకుండా, కుక్కలు వచ్చి అన్నం తినకుండా ఉట్టి మీద పెట్టి పనికి ఎంతమంది పోయారు? ఆల్మోస్ట్ పాతోళ్ళే ఎక్కువ మంది కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళన్ని బాయిలర్ కోళ్ళు కాబట్టి, చిన్న చిన్న వాటికి నాకు నడుములు నొస్తున్నాయండి, నీకు నడుములు నొస్తాయండి, అది తెచ్చుకుందామండి, ఇది తెచ్చుకుందామండి, అలా చేద్దామండి, ఇలా చేద్దామండి, మిక్సీ తెచ్చుకుందామా, రోట్లు వేస్తారు, ఏదంటే అంత స్టైలిష్ అన్నమాట. ఇది వరకు గోంగూర పచ్చడి చేస్తే అంత బాగుండేది. దేంట్లో? ఉరిని చూతుర్రేది మీరు? రోట్లో వేసి దంచి గోంగూర పచ్చడి, మిరపకాయలు వేసి, పచ్చిమిరపకాయలో ఒట్టి మిరపకాయలో వేసి కాస్త అట్ట టచ్ చేసి, ఉదయాన్నే వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆ మజా కిక్కు వేరు. ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తే ఎట్టుంది? కోను పూసుకున్నట్టుంది. అది పచ్చడి అంటారా? చేతులకు గోరంటాకు పూసుకున్నట్టుంది. ఎందుకు? ఇప్పుడు దేంట్లో వేస్తుండ్రు? నువ్వు మిక్సీ తేవాలి, ప్రిస్టేజ్. అది కూడా 2500 కాదు, 7000 ఉండాలి మినిమం. నీ తలకాయ పెట్టి కూడా తిప్పు. ముందే చెప్తారు, మమ్మీ అత్తమ్మ మొత్తం బట్టలు నాతోనే ఉతికిస్తుంది మమ్మీ, మామయ్య బట్టలు, మా ఆయన బట్టలు, మా అత్తమ్మ బట్టలు, మా మర్ది బట్టలు, అందరి బట్టలు నేనే ఉతకాలా, అందుకని వాషింగ్ మిషన్ కావాల మమ్మీ. ఏంటి కావాలి? బర్రెగొడ్డు బండుకున్నట్టు బండుకుంటేవి ఇంటికాడున్నప్పుడు. మీ అమ్మ పని నేర్చుకోయి అంటే ఆడజాతలే అంటే కరిత్తివి ఆమెని. అంట్లు దోమంటే కరిత్తివి. అదే దేశంతో కొట్టింటే నేను ఎత్తికేసి అప్పుడు ఆమె. అదే బట్టలు ఉతికినట్టు నిన్నేసి ఆడ రేవుకేసి కొట్టింటే ఏం చెప్పరు? మీరు పచ్చళ్ళు చేస్తే ఇప్పుడు ఏమన్నా పనికొచ్చే పచ్చళ్ళేనా? చింతొక్కు పచ్చడి తిందామనుకుంటే ఎవరినొక్కల నేను ఆర్డర్ పెట్టి పిలిపించుకొని చేయించుకోవాల్సి వస్తుంది ఇంటికాడ. మామూలుగా మన వాళ్ళని చింతొక్కు పచ్చడి చేయమంటే అది కూడా రుచి ఉండదు. గోంగూర పచ్చడి ఎవరు తింటుండి ఇప్పుడు? అందుకని పెళ్లిళ్ళకు పోయినప్పుడు, ఫంక్షన్లకు పోయినప్పుడు చికెన్ కంటే ఎక్కువ ఇప్పుడు గోంగూర పచ్చడి వేయించుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిల్ల పెంకి ఎట్లొచ్చింది? కొండ
కుండలు ఉండేటి అండి ఇది వరకు, మట్టి కుండలు ఉండేటి. ఆ మార్కెట్ కాడికి పోండి, ఆ మార్కెట్ కాడికి పోతే ఇట ఎడం చేతి వైపు కుడి చేతి వైపు తిరిగితే ఆడ కుండలు అమ్ముతా ఉంటుంటారు. కుండలు, చిన్న చిన్న ముంతలు. ఆటలమ్మ పోసినప్పుడు చికెన్ ఫాక్స్ అమ్మ ఆటలమ్మ అంటేది లేదు, నాకు వచ్చింది అంతంత మాత్రం ఇంగ్లీషు, మీకాడ చెప్పేది. చికెన్ ఫాక్స్ ఆటలమ్మ పోస్తుంది అప్పుడప్పుడు. అంటే గుల్లలు 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 గుల్ల 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 అన్ని గుల్లలు 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 వస్తే యాప మండలికి ఎక్కరాప అని యాపాకు తీసుకొచ్చి యాపాకేసి దాని మీద బండబెట్టి అంత ముంత కొనక్కొచ్చి మార్కెట్ కాడ అంత ముంత కొనక్కొచ్చి దాంట్లో రాగి నీళ్లు పోసి తడిపి గంటకొకసారి అరగంటకొకసారి పండుగ అని చెప్పేసి ఆ నీళ్లు కళ్ళల్లో. ఎంతమందికి వచ్చింది చికెన్ పాక్స్? ఆటలం ఎంతమందికి వచ్చింది? నో ఐ ఆమ్ వెరీ హెల్తీ మ్యాన్. హెల్తీ మ్యానా మీరు? ఎంతమందికి వచ్చింది చికెన్ పాక్స్? నీకు వచ్చింది? నీకు అరే అది అది చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ముంతలు ఉంటాయి, చిల్ల పెంకులు. ఆ పగిలిపోయినటువంటి ఊరి బయట ఇసిరి పారేస్తే పనికిరాని కుండలు పగిలిపోయి ఉంటే ఆ చిల్ల పెంకులు ఏరుకొని తనకు కురుపులు, గజ్జి, తామర అన్ని రకాల దురదలు వచ్చినందువలన ఆరోగ్యం కోల్పోయి క్షీణించిపోయి భార్య వెళ్ళిపోయి పిల్లలు చచ్చిపోయి ఆస్తి అంతా అక్రమస్తులు పట్టుకొని పోయి ఆ గ్రామములో ఒక నిశ్చలమైన నిరుపేదగా మార్చబడి రాత్రి బొమ్మలు ఆ కురుపులకు తట్టకలేక, ఆ గజ్జికి తట్టకలేక, ఆ తామరకు తట్టకలేక అందులో నుంచి చీము రక్తం వస్తా ఉంటే సరైన ఆరోగ్యం లేక, సరైన భోజనం లేక ఊరి బయట కూర్చొని ఏడుస్తూ 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 చిల్ల పెంకులతో గీకుంటున్నటువంటి చాలా బాధలు ఉన్నటువంటి యోబును పట్టుకొని దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రవక్తవు. మనల్ని ఎవ్వరు గుర్తించకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నా నిన్ను గుర్తించి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా నీకేమీ లేవని అన్నారా, నిన్ను అవమానపరచారా. రాదా పాట? కన్నీరేలమ్మా కరుణించేసు నిన్ను విడువావోడమ్మా, కలవరపడకమ్మా అనించి రాదమ్మా. దాంట్లో అద్భుతమైన పదాలు ఉంటాయి. ఎవరన్నా లోపు తీస్తే నాకు ఇవ్వండి. అద్భుతమైన పదాలు ఉంటాయి. కన్నీరేలమ్మ అని కొట్టు. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా, నిన్ను నిరాశపరచారా. పొరుగింటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటలు నిరచావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా, నిన్ను అవమానపరచారా. తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి
చించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరచావా మారాను మధు మార్చేను చూసావా. హల్లెలూయా. బాధలో కూర్చొనున్నప్పుడు స్నేహితులు వచ్చి రే యోబు నీ బతుకేంద్ర ఇట్లయిపోయింది, లేస్తే ప్రార్థన అంటావు, లేస్తే విజ్ఞాపన అంటావు, లేస్తే వేలాది దూడలు అంటావు, లేస్తే వేలాది పొట్టేళ్ళు అంటావు, నా కొడుకులు నా కుటుంబము అందరి కొరకు అంటావు, విజ్ఞాపన అంటావు, నా దేశం అంటావు, నా రాష్ట్రం అంటావు, నా ప్రజలు అంటావు. ఎప్పుడు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసేవాడివి, తెల్లవారుజాము లేచి ధూపం వేసేవాడివి, తెల్లవారుజాము లేచి ఏడ్చి 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 కన్నీరు కార్చి కార్చి ప్రార్థన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కన్నీరు అంటూ దేశం కొరకు పిల్లల కొరకు కుటుంబం కొరకు అందరి కొరకు ప్రార్థన చేసావు. తెల్లవారుజాము లేచి ఈరోజు నీ పని ఏమైందిరా? నీ ఆస్తి మొత్తము దోచుకునబడింది, నీ పిల్లలు మొత్తము చనిపోయారు, నీ భార్య బ్యాగ్ సర్దుకొని చెప్పండి తెచ్చి పెడితేనేమో మా ఆయన చాలా మంచోడు, తెచ్చి పెట్టకపోతేనేమో ఏమో ఆ దొంగ సచ్చినోడు ఏడుండ మాకేం తెలుసు. తెచ్చి పెట్టకపోతే ఏంటిది? దొంగ సచ్చినోడు. తెచ్చి పెడితేనేమో మా ఆయన బంగారం. పని లేక అడిగిన చోట అప్పు దొరక్క ఆయన తెచ్చి పెట్టలేదనుకో, ఈమె అడిగింది కొనియలేదనుకో, ఎవరన్నా వచ్చి అక్క యాడికి పోయిండు, అన్నీ అడిగి పోయిండు, ఏమా ఆ దొంగ సచ్చినోడు యాడికి పోయిండో ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక డైలాగ్ కొట్టిపోయింది పోతూ పోతూ, ఫినిషింగ్ టచ్ లాగా. ఇదిగో ఇంకా ప్రార్థన మానుకో, నువ్వు సిగ్గులేదు నీకు, ఇంకా మానుకో నువ్వు. ఏమంటున్నామా? ఇంకా సినిమాలు మానుకోవా అనట్లే, ఇంకా అక్రమ సంబంధాలు మానుకోవా అనట్లే, ఇంకా పనికి మాలిన పనులు మానుకోవా అనట్లే, ఇంకా పేకాటకాడికి వెళ్ళడం మానుకోవా అనట్లే, ఇంకా తిరుగుబోతుతనం మానుకోవా అనట్లే. అయ్యేం లేవు యోబులో. అందుకని ఆమె ఏమంటుంది? ఇంకా నువ్వు యథార్థతను ఏం విడిచిపెట్టాలంట? చూడండి లోకం ఎట్ట తయారైందో. ఇప్పుడు తాగుబోతాడు ఉన్నాడు అనుకో, తాగుబోతాడు చుట్టూ ఒక నలుగురు ఉంటారు. వాడు డబ్బులు ఇవ్వకపోయినా పోపిస్తారు, వాడికి ఇస్తారా? పోపిస్తారు, తాగడం వరకు పోపిస్తారు. మామ రారా అని వాడే ఫోన్ చేస్తుంటాడు, రారా బావా తాగుదాం రారా, తెచ్చినారా అద్దిరా ఇద్దిరా అని చెప్పేసి. అదే గనక తాగిన తర్వాత వాడుండి, అరే ఇంకా నేను రేపటి నుంచి తాగుడు మానుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో అమ్మాయి ఇబ్బంది పడుతుంది, పిల్లలకి ఇబ్బంది అయింది, ఒక 1000 రూపాయలు ఇరా, ఇంట్లోకి సరుకులు తీసుకొస్తాను అని అంటే, అబ్బో నువ్వు అసలు మాతో రాగాకు రో, ఇంకా రేపటి నుంచి నువ్వు పనికి రావు రో అంటే చెడిపోవడానికేమో లోకము బాగానే సహకరిస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. అదే ఇంట్లో నూకలు తెచ్చుకోవాలరా, 4 మెతుకులు నా భార్య బిడ్డలకు పెట్టుకోవాలరా, మంచి స్కూల్లో చేర్పించుకోవాలరా, వాడికి నిక్కర కూడా చినిగిపోయి పోస్ట్ ఆఫీసులు పడ్డదిరా, అరే ఫీజు కట్టక బయట నిలబెట్టిండ్రంటరా, ఒరే ఒక 5000 ఇరానంటే రేపటి నుంచి నువ్వు మాతో కలవగాకు మామా అంట. అటువంటి లోకంతో మనకు అవసరమా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. భార్య అంటా ఉంది ఫినిషింగ్ టచ్ లో, ఏమంటా ఉంది? నువ్వు ఇంకను యథార్థత వదలక ఉందువా. ఎవరిని దూషించు? ఏమన్నా మనిషేనా యోబు భార్య? ఎవరిని దూషించాలంట? దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అని మంచిగా ప్రోత్సహిస్తుంది. ఏం చేస్తున్నామా? జాగ్రత్త, లోకం అలాంటిదే. కాబట్టి యోబును గురించి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, యోబు నీవు ఒక ప్రవక్తవు, నీ ప్రార్థన వల్ల నీ కష్టాలు వచ్చిండొచ్చు,
నీ భక్తి వల్ల నీ కష్టాలు వచ్చి ఉండొచ్చు. నువ్వు భక్తి చేస్తూ 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 అన్ని నష్టపోయి ఉండొచ్చు, కోల్పోయి ఉండొచ్చు, అన్ని పోగొట్టుకొని ఉండొచ్చు. చివరికి నీ భార్యను కూడా పోగొట్టుకున్నావు, ఓకే, అయినా నువ్వు ప్రవక్తవే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ లోపు స్నేహితులు వచ్చారు. వచ్చి, యోబు నువ్వు మంచోడివి అయితే నీకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయిరా? చూడండి ఏమంటున్నారు. నువ్వు మంచోడివి అయితే ఈ కష్టం ఎందుకు వచ్చింది? నువ్వు మంచిదానివి అయితే ఈ కష్టం నీకెందుకు వచ్చింది? నువ్వు మంచిదానివి అయితే నీకెందుకు జరిగిందిట్టా? ఏమంటారు లోకస్తులు? మారు మనసు లేని వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? నువ్వు మంచిదానివి అయితే నీకెందుకు జరిగిందిట్ట? నీకే ఎందుకు జరుగుతుందిట్ట? నువ్వు మంచోడివైతే నీకే ఎందుకు జరుగుతుందిట్ట? వెంటనే మీరు ఏమని గుర్తించాలంటే, పడదోయబడినటువంటి అపవాది సంబంధులని గుర్తించాలి. వాళ్ళు ఎవరు? ఆకాశము నుండి పడదోయబడినటువంటి అపవాది దూతలవన్నీ. అవి అంతే అంటాయి మనల్ని. నీకే ఎందుకు ఇట్లా జరిగింది? నువ్వు చక్కగా ప్రార్థనకు పోతున్నావు కదా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు కదా, నువ్వు దశంభాగాలు ఇస్తావు కదా, కానుకలు ఇస్తావు కదా, ఉపవాస కూడికలంటే పరిగెడతావు కదా, సభలంటే పరిగెడతావు కదా, నీవు క్రైస్తవురాలి కదా, కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు కదా, తెల్లచీర కట్టుకొని పోతున్నావు కదా, ఇంత భక్తి చేస్తున్నా నీకే ఎందుకు వచ్చింది అంటున్నారనంటే వాళ్ళ వెనకెవరుండ్రు? వాళ్ళ లోపలెవరుండ్రు? ఎవరు అనిపిస్తున్నారా మాటలు? యేసు ప్రభు పక్కన నడుస్తూ 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 పేతురు అంటున్నాడు, అయ్యా ఈ సిలువ నీకు దూరమైపోవునుగాక అన్నాడు. అసలు యేసు ప్రభు వచ్చిందే సిలువేయబడ్డానికి. ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు? ఆ సిలువే నీకు దూరమైపోవునుగాక అనగానే యేసు ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ అనలే. అబ్బా ఏం చెప్పావురా నాయన, అబ్బా నీలాంటి ఉన్నారా నా కుడుకు సంగ పెట్టుకో అనలే. సాతానా నా వెనక్కు, సాతానా ఎవరిని పట్టుకొని అంటున్నాడు? పేతురు. రేపో మాపో పేతురు మీదనే సంఘం కట్టాలా? పేతురు ఏమంటున్నాడు యేసు ప్రభు? సాతానా నా వెనక్కి. దేవునికి స్తోత్ర. అటువంటి వారిని మీరు గుర్తించినప్పుడు అది అపవాది స్వరం అని గుర్తించండి. మీరు ఎవరి స్వరం అది? అపవాది స్వరం. మీతో ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారో, ఇది అవ్వదు, ఇది జరగదు, నీ బ్రతికి ఇంతే, నీ పిల్లలకు అంత సీన్ లేదు, నీకింతే అని ఎవరైతే నిన్ను అంతవరకు అనగదొక్కాలని అసూయతోటి, జలసితోటి, ఆలోచన తీరుతోటి నెగిటివ్ గా మాట్లాడుతుండ్రో, నువ్వు వెంటనే గుర్తించాలి, సాతానుగాడు వీళ్ళలో నుండి నన్ను బలహీనపరుస్తున్నాడని గుర్తుపెట్టాలి. దేవునికి స్తోత్ర. ఆత్మ సంబంధులైన వాళ్ళు గుర్తించాలి. ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి అతన్ని ఆదరించకపోగా, అతన్ని బలపరచకపోగా, అతనికి ధైర్యం చెప్పకపోగా ఏమన్నారు? నీకెందుకు జరిగిందిరా ఇట్ట యోబు అని చెప్పి కృంగదీసి నీరస పెట్టి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంట చివరికి అతన్ని ఏం చేశారంటే, అస్సలు నీకు మారు మనసే లేదన్నట్టు డిసైడ్ చేశారు వాళ్ళు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? ఆయన పిల్లల జోలు వస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు చదవండి 8వ వచనంలో ఏమన్నాడు? ఇప్పుడు మీరు యోబు పలికినట్లుగా యుక్తమైన దానిని మీరు పలకలేదు కనుక మీరు ఏం తీసుకొని వెళ్ళాలి? దహన బలికి 7 ఎడ్లు మీకు పనిష్మెంట్. ఎన్ని ఎడ్లు? 7 ఎడ్లు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. 7 పొట్టేండ్లు మీకు పనిష్మెంట్. నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళి మీ నిమిత్తము, ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు బతుకుతారు? వినండి వినండి వినండి, చివరిగా మాట్లాడుతున్నాను. ఇది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదులే ఇది. ఈ కష్టంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు కష్టంలో ఉన్నది ఎవరు? యోబు. చిలపెంకులతో గీక్కుంటుంది ఎవరు? యోబు. అనారోగ్యం పాలైంది ఎవరు? భార్యా బిడ్డలను పోగొట్టుకుంది ఎవరు? ఆస్తులు పోగొట్టుకుంది ఎవరు? బూడిదలో కూర్చుంది ఎవరు? బూడిద చల్లుకుంటుంది ఎవరు? కురుపులతో ఉన్నది ఎవరు? అందరి చేత అసహించబడింది ఎవరు?
ఊరికి వెలుపల బతుకుతున్నది ఎవరు? అటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ, అబ్బాయిలో మీరు యోబు గురించి తక్కువ మాట్లాడారు, నా గురించి తక్కువ మాట్లాడారు, కాబట్టి మా ఇద్దరి గురించి మీ ఇష్టానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినరు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడను. అందుకని నా గురించి యోబు గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినరు. కాబట్టి మీరు 7 ఎడ్లు 7 పొట్టేళ్లను యోబు దగ్గరికి తీసుకొని వెళ్ళి యోబు వాటిని బలిస్తే మిమ్మల్ని నేను క్షమిస్తా, యోబు మీ కొరకు ప్రార్థన చేస్తే మిమ్మల్ని క్షమిస్తా, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? మీ గురించి కాదు, మా వాళ్ళు చెప్పట్లేదని నిద్రపోతుంటారు కదా, వాళ్ళ కోసం లేదు. మా వాళ్ళని లేపుకొని నేను వాక్యం చెప్పుకోవాలి. స్తోత్రం. యోబు ఒక ప్రవక్త. ఒకవేళ తన ఆధ్యాత్మిక జీవితంలో అన్ని పోగొట్టుకొని ఉండొచ్చు, అయిన ప్రవక్తే, ప్రార్థనాపరుడే. ఎలా ప్రవక్తగా మార్చబడ్డాడు యోబు అనంటే, నశించిపోబోతున్న తన స్నేహితుల కొరకు, పతనమైపోబోతున్న తన స్నేహితుల కొరకు, మరికొద్ది క్షణాల్లో సావబోతున్నటువంటి తన స్నేహితుల ప్రాణములను అంత కించపరిచి మాట్లాడినా, అంత అవహేళన చేసి మాట్లాడినా, అంత అన్యాయంగా నోరు పారేసుకున్నా, అంత ఎగతాళి చేసి మాట్లాడినా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా, అయినా వాళ్ళ గురించి యోబు ప్రార్థన చేస్తేనే వాళ్ళు బ్రతికారు. ఆమేన్, ఆమేన్. ప్రభు అంటున్నాడు, నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తే మిమ్మల్ని బతికిస్తా. వాడికి ఇండ్లు లేకపోవచ్చు, అయినా వాడి ప్రార్థన గొప్పది. వాడికి ఆస్తి లేకపోవచ్చు, అయినా వాడి ప్రార్థన, వాడి దగ్గర బంగారం లేకపోవచ్చు, అయినా వాడి ప్రార్థన, మాట్లాడరా ఏంటిది, గొప్పదే. వాడికి ఏం లేకపోవచ్చు, భార్య కూడా సూటికేసి సర్దుకొని పుట్టింటికి పోయిండొచ్చు, అయినా వాడి ప్రార్థన. వాడు భార్యని నమ్ముకోలేదురా, బంగారాన్ని నమ్ముకోలేదురా, పిల్లలను నమ్ముకోలేదురా, ఆస్తిపాస్తులను నమ్ముకోలేదు. యోబు ఎవరిని నమ్ముకున్నాడు? ప్రార్థన విజ్ఞాపన జీవితాన్ని నమ్ముకున్నాడు యోబు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం అంటాడు, యోబు ప్రార్థన ఆ స్నేహితులందరి కొరకు చేసిన తర్వాత అంట, యోబును దేవుడు 2 దీవించెను అని ఉంటది అక్కడ. చదవండి ఆ ఒక్క మాట. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా. అబ్బా, కొడు చప్పట్లో. ఎవరికి 2 దయచేశాడు? యోబు ఎవరు? ప్రవక్త అంటే ఎలా ఉంటారు? మూడు క్వాలిటీలు చెప్పా: ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటితో యాచన. 3 చెప్పా. ఇవి చేసే వారిని ప్రభు ఏమని పిలుస్తున్నాడు? అటువంటి వారు పోగొట్టుకున్న దేవుడు, పోగొట్టుకున్నదంతా ఇచ్చెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు, అన్ని వేళల ఆదరించేనే. ఏం చేస్తాడు అటువంటి వారికి? ఏం చేస్తాడు అటువంటి వారికి? మనం చిన్నది పోగొట్టుకున్నాం, మనకు పెద్దది ఇచ్చాడు ప్రభు. కొంతమందిని పోగొట్టుకున్నాం, ఇంతమందిని ఇచ్చాడు ప్రభు. అర్థమవుతుందా? దేని ద్వారా ఇచ్చాడు? నేను పెద్ద పోటుగాడినే. దేని ద్వారా ఇచ్చాడు? అది దేని ద్వారా ఇచ్చాడు? రెండవది, మూడవది అదే. నువ్వు అది చేయగలిగితే
నీ కుటుంబాన్ని కట్టేది అదే, మీ ఆయనను మార్చేది అదే, నీ రోగం నుంచి విడుదల కలిగించేది అదే, కోర్టు నుంచి విడిపించేది అదే, అన్నిటి నుంచి అందరి నుంచి తప్పించేది అదే. ప్రార్థన ఒక్కటి చేస్తే మన శత్రువులకు ఫైన్ వేసుకుంటూ వస్తుంటాడు దేవుడు. ఏమేస్తాడు? ఫైన్ వేసాడా లేదయా? ఏమేమి వేసాడు? 7 ఎద్దులు 7 పొట్టేళ్ళు. ఊరి నీ దుంపదాగా ఫైన్ వేసాడా లేదా శత్రువులకి? అది మనల్ని ఎగతాళి చేసే వారికి ఫైన్ పడుతుంది. ఫైన్ రుసుము చెల్లించుకోవాల్సిందే, జరిమానా చెల్లించుకోవాల్సిందే, విడిచిపెట్టేదేం లేదు. ఇంకా చాలా ఉన్నాయని వచ్చే వారం చెప్పుకుందాం మిగతాది. ఎవరెవరు ఇంకా ప్రవక్తలుగా పిలువబడ్డారు? మొట్టమొదటిగా అబ్రహాము ప్రవక్త. తన కొరకు దేవుడు రాజులను గద్దించాడు. చెప్పండి, తన కొరకు రాజులను గద్దించాడు. వెరీ గుడ్. రెండవది యోబు ప్రవక్త. తన కొరకు స్నేహితులను గద్దించాడు, స్నేహితులకు ఫైను వేశాడు. తదనంతరము 2 ధైర్యంగా ఉండండి. ఏదైనా పోగొట్టుకున్నారా దేవుని నిమిత్తం? ఓకే, 2 ఇస్తాడు ఆయన. నేను అనుభవించాను, భక్తులు అనుభవించారు, మీరు అది అనుభవిస్తారు. నేను అనుభవించాను, భక్తులు అనుభవించారు, మీకు అదే అనుభవం. ఏది పోగొట్టుకుంటామో దేవుడు 2 ఇస్తాడు. ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకి, కన్నీటితో యాచన చేసేవారికి దేవుడు తిరిగి సమృద్ధికి ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక. వచ్చే వారం మిగతాది కంటిన్యూ చేద్దాం. ఎవరైతే బల్లలో పాలు పొందాలనుకుంటున్నారో వారు మాత్రం లేచి నిలబడండి, మిగతా వారు అలాగే కూర్చోనండి. బల్లలో పాలు